వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ నుంచి అంటే సామ్సంగ్ గెలాక్సీ M35 డిజైన్స్ అయితే అండ్ స్పెసిఫికేషన్స్ ఏవైతున్నాయి గూగుల్ ప్లే కాన్సోల్లో లిస్టింగ్ అయిపోయినాయి. సో డిజైన్కి వచ్చేసరికి అయితే చూసుకుంటే మాత్రం ఎప్పట్లాగా ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుందండి. ఈసారి పంచ్ హోల్తో పాటు వస్తుందని అయితే అంటారు. ఇక్కడ దీని ప్రకారం చూసుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్లో మీకు Android 14తో పాటు వస్తుంది, 6.6 ఇంచెస్ డిస్ప్లే. ఇక్కడ చాలామంది ఏమంటారంటే ఇలా ఎగ్జినోస్ ప్రాసెసర్తో పాటు వస్తుందని అయితే అంటారు. సో చూద్దాము. అండ్ మనకి ఇంకేమైనా అప్డేట్స్ వస్తామో దీన్ని తీసుకొస్తాను. ప్రస్తుతానికి అయితే ఇంకొక అప్డేట్ ఏంటంటే దీని నుంచి 6000 mAh బ్యాటరీ విత్ 25 వాట్ ఛార్జర్ సపోర్ట్తో పాటు వస్తుందని అయితే మనలో ఒక లీక్స్ ప్రకారం బయటపడ్డాయి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే HTC నుంచి అన్నమాట. సో చాలా రోజుల తర్వాత HTC స్మార్ట్ ఫోన్ అయితే మనకు కనిపించలేదు. సో ఇక్కడ HTC వాళ్ళు U24 సిరీస్ని అయితే తీసుకొస్తారు అన్నమాట. ఇది వర్కింగ్స్ ఉందనేసి అయితే అంటారు. బట్ టీజ్ అయితే చేసిరన్నమాట. ఇక్కడ #all for you కమింగ్ సూన్ HTC Y1 అనేసి అయితే తీసుకొచ్చారు. వాళ్ళ ట్విట్టర్లో కమింగ్ సూన్ అనేసి వస్తుంది. ఇక్కడ మన వాళ్ళు ఏమంటారంటే ఇది కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటపడి లీక్డ్. Qualcomm Snapdragon 7 Gen 3 SoCతో పాటు వస్తుంది, 12GB ర్యామ్తో పాటు వస్తుంది, Android 14 Bluetooth 5.3తో పాటు వస్తుంది అనేసి అయితే కొంచెం లీక్డ్ ఇన్ఫర్మేషన్, కొన్ని ఎక్స్పెక్టేషన్స్తో ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఎప్పుడు వస్తుందా ఏందనేసి అయితే ఏం చేయలేదు, కానీ మనమైతే వెయిట్ చేయాలి స్మార్ట్ ఫోన్ వచ్చేదాకా. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ I/O ఈవెంట్కి సంబంధించిన అప్డేట్ అనమాట. సో ఆన్ ద షార్ట్లో చెప్పేస్తాను. ఏంటంటే సింపుల్గా ఏం లేదు, కొత్తగా స్కామ్ కాల్ డిడక్షన్ తీసుకొచ్చిరన్నమాట. తర్వాత ఇక్కడ సర్కిల్ చేయగానే సర్చ్ తీసుకొచ్చేటట్టు, తర్వాత ఆన్ డివైస్ జెమినై AI అయితే తీసుకొస్తున్నామనేసి అయితే కీ ఇంపార్టెంట్ ఫీచర్స్ని అయితే తీసుకొచ్చిరన్నమాట. సో ఇవి చాలా మంచి ఇంపార్టెంట్ ఫీచర్స్ అనుకోవచ్చు. ఎక్కువ మటుకు Android 15 ఏదైతే ఉందో అప్కమింగ్లో మనకు వచ్చేది మనకు ప్యూర్లీ AI బేస్డ్ మీద ఉండే ఛాన్సెస్ అనేసి అయితే మన వాళ్ళు అంటారు. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఇది కొంచెం డిఫరెంట్గా అనుకోవచ్చు, పోటీలాగా అనుకోవచ్చు. ఏంటంటే రీసెంట్గానే ChatGPT 4o అయితే తీసుకొచ్చామంటే ఆమ్నివర్స్ అనమాట. ఆమ్నివి అని అంటారు, ఓకే అబ్రివేషన్, కానీ నేనైతే ChatGPT 4o అనేసి అయితే అంటాను. సో దీనికి ఏంటంటే వీడియో ఇమేజెస్ని బట్టి మనకి రిప్లై చేస్తుంది, ఎమోషన్స్ ఫీల్స్ కూడా యాడ్ చేసి అయితే లైవ్ ట్రాన్స్లేషన్స్ చాలా తీసుకొచ్చారు. మన వాళ్ళు వెంటనే మన ఇది వచ్చి రాగానే గూగుల్ వాళ్ళది I/O ఈవెంట్లో ఇక్కడ ప్రాజెక్ట్ అస్త్రా అనేసి అయితే తీసుకొచ్చారు అన్నమాట. అస్త్రా అంటే సింపుల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మన ఏమంటారు హిందూ సంస్కృత్ వర్డ్ని అయితే తీసుకుంటారు అన్నమాట. వీళ్ళందరూ కూడా డిఫరెంట్గా యూనిక్గా ఉండడానికి కోసం అనమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇది కూడా సేమ్ అలాంటి ఫీచర్స్ని అయితే తీసుకొస్తుంది అన్నమాట. మంచి కాంపిటీషన్ అయితే తీసుకొస్తుంది, ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేసి అయితే అంటారు అన్నమాట. సో వీళ్ళు తీసుకొచ్చిన ఐ థింక్ 2 to 3 డేస్లో కొన్ని లేపటినే I/O ఈవెంట్లు అయితే తీసుకొచ్చి పెట్టేసారు. సో ఒక కాంపిటీషన్ ఉండేటైతే తీసుకొస్తారు అన్నమాట. సో చూద్దాము ఎలా ఉంటుంది, దీనికి పోటీ ఎలా ఉంటుంది. అఫీషియల్ మనకు డెమోస్ అవన్నీ వచ్చినాక ఇంకొక అంటే రివ్యూలోకి వచ్చినాక ఎలా ఉంటుంది రెస్పాన్స్ అనేసి అయితే మనము అఫీషియల్గా చూద్దాం. దానికోసం అయితే వెయిట్ చేయాల్సిందే. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ బర్డ్స్ నుంచి అన్నమాట. సో రియల్మీ బర్డ్స్ Air 6 ఏదైతుందో రియల్మీ GT60తో పాటు ఒకటేసారి May 22కి లాంచ్ అవుతుంది అనేసి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రము ఇక్కడ AMD నుంచి అన్నమాట. సో రీసెంట్గా ఐ థింక్ మొన్ననే చెప్పిన AMD వాళ్ళది Ryzen 7 8700F అండ్ Ryzen 5 8400F 2 ప్రాసెసర్లు లాంచ్ అవుతున్నాయి. మాకైతే మన వాళ్ళు కూడా మెన్షన్ చేసి ఒక హయ్యర్ వేరియంట్కి AI ఫీచర్స్ ఉన్నాయి, లోవర్ దానికి AI ఫీచర్స్ లేవనేసి ఇక్కడ అఫీషియల్గా మన వాళ్ళు ఏంటంటే మార్కెటింగ్ పిక్చర్స్ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. ఇప్పుడు ప్రైస్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటంటే హయ్యర్ వేరియంట్ అయితే Ryzen 7 8700F వచ్చేసరికి అయితే $269 ఉంది, అండ్ Ryzen 5 8400 వచ్చేసరికి అయితే $169 ఉంది అనమాట. సో రెండు ఆబ్వియస్గా ఇంటెల్ లాగానే F సిరీస్ అండ్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా రాదు, కానీ ఇక్కడ ఏంటంటే హయ్యర్ వేరియంట్కి AI ఇంజిన్తో పాటు వస్తుంది. అది లోయర్ వేరియంట్ అవుతుంది దానికి వస్తలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇది 65 watts పవర్ కన్జంప్షన్తో పాటు వస్తుంది అన్నమాట. బడ్జెట్లో అయితే పవర్ సెంట్రిక్ ఉంటారో, తక్కువ వోల్ట్స్లో మంచి ప్రాసెసర్ కావాలనుకుంటే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగా అయితే కనిపిస్తుంది. తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో ఆఫర్ నడుస్తుంది అన్నమాట. సో జస్ట్ కాజ్ 4 రీలోడెడ్
అంటే ఎడిషన్ బండిల్ ఎడిషన్ అని అనుకోవచ్చు. ఇది రూ. 214 వస్తుంది అనమాట. సో దీంట్లో 2 DLCs అవన్నీ కూడా ఉన్నాయి. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ గేమ్ వచ్చేసరికి కంపల్సరీ మీకు Windows 10 అండ్ అబోవ్ ఉంటేనే రన్ అవుతుంది. అండ్ DirectX 11 కంపల్సరీ 2GB వీడియో మెమరీ రన్ అయిపోతుంది. 59GB స్టోరేజ్ కంపల్సరీ i5 సెకండ్ జనరేషన్ ఉండాలనేసి అయితే మన వాళ్ళు అఫీషియల్గా మెన్షన్ చేసి 8GB ర్యామ్ అనమాట. మీరు ఆడరా కొంటారా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ సపరేట్స్ అవ్వడం మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.